నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యాసంస్థల ఫౌండర్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ఓటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్ ఈ రోబోటిక్ ప్రత్యేకతని, ఇందువలన అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, చిన్న కోత, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, తక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండడం, త్వరగా తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. పెద్ద గాయం సర్జరీ భయం ఉన్నవారికి, త్వరగా కోలుకోవాలి అనుకునేవారికి, క్లిష్టమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ రోబోటిక్ టెక్నాలజీని కేవలం 7 లక్షల జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ప్రారంభించినందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ను అభినందించారు. త్వరలోనే ఆర్థోపెడిక్స్, క్యాన్సర్ విభాగాలలో కూడా రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందన్నారు. రోబోటిక్ సమాచారంతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వైద్య విద్యాసంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్, డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ప్రభావతి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్, ఆపరేషన్స్ హెడ్ డి రామారావు, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మెడికల్ కాలేజీలో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మరియు ప్రిన్సిపాల్ గారికి, మరియు డాక్టర్లకి, నాన్ టీచింగ్ అందరికి కూడా నేను నిజంగా కూడా అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ సంబంధించి రోబోటిక్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈరోజు టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, సర్జరీస్లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. అటు ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ని ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల ఈరోజు మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనివల్ల అనేక పేషెంట్కి లాభాలు ఉంటాయి, అనేక బెనిఫిట్స్. ఎందుకంటే చాలా యాక్యురేట్గా ఏ పార్ట్లో అయితే సర్జరీ చేయాలో ఆ రోబోటిక్ ఆర్మ్స్ పోయి కరెక్ట్గా ఆ పార్ట్లోనే చేస్తాయి. దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ జనరల్గా చేసేదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందో, ఆ కట్ చేసే చాలా తక్కువ ఉంటుందో, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ 3 సర్జరీస్ చేశారు ఇక్కడ. 24 hours వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ.
ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళు వర్క్కి వెళ్ళిపోవచ్చు, సే 1 day 2 days. ఈరోజు చేయాలంటే దీంట్లో మామూలుగా జనరల్గా ఏంటంటే అనేక సర్జరీస్, ఈవెన్ కిడ్నీ కానీ లివర్ కానీ తర్వాత అబ్డామిన్ ప్రతి సర్జరీ, ఆల్ సర్జరీస్ దే కెన్ డూ. అలాంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్ని అందరూ ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో సర్జరీస్ చేయించుకుంటారో వాళ్ళందరూ ఆ డాక్టర్ని వాళ్ళని కన్సల్టెంట్ చేసి వాళ్ళని యాక్చువల్గా ఈ సర్జరీలు దీన్ని ఉపయోగించుకోవాలని, రోబోటిక్ సర్జరీ ఏదైతే నారాయణ మెడికల్ కాలేజీలో పెట్టారో దాన్ని అందరూ అవసరమైన వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని నేను యాక్చువల్గా కోరుకుంటున్నాను. మరొకసారి డాక్టర్లందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. షార్ట్ పీరియడ్లోనే మేనేజ్మెంట్ చెప్పంగానే షార్ట్ పీరియడ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీలైన తొందరలో ఆర్థో రోబోటిక్ కూడా తెమ్మని చెప్పాం. అదేవిధంగా క్యాన్సర్ యూనిట్, లేటెస్ట్ క్యాన్సర్ యూనిట్ కూడా ఆ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. బహుశా అది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పటికి అవుతుంది? జూలై కల్లా ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. దాన్ని కూడా నారాయణ మెడికల్ కాలేజీలో ఈరోజు, ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఒకప్పుడు క్యాన్సర్ అనేది వస్తే తెలిసేది కాదు. వాళ్ళకి 4th స్టేజ్ వచ్చో 3rd స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే చూసుకున్నాడు. ఈరోజు ఎక్కడికి పోయినా యాక్చువల్గా చిన్న ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ డాక్టర్లు ఏమాత్రం ఆ పాసిబిలిటీ ఉన్నా ఇమ్మీడియట్గా చెప్తున్నారు దానికి సంబంధించి టెస్ట్ చేసుకోమని. దానివల్ల బయటపడంగానే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల 100% క్యూర్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ యూనిట్ని, లేటెస్ట్ యూనిట్ని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసి ఆర్డర్ ఇచ్చేశారు. ఆ ఎక్విప్మెంట్ రావటమే, దానికి సంబంధించిన బిల్డింగ్లు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినాయి. త్వరలో దాన్ని తీసుకొస్తే యాక్చువల్గా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా నారాయణ మెడికల్ కాలేజ్ విధంగా పీజీలు కానీ, సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్ కానీ, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ అత్యధిక లేటెస్ట్ టెక్నాలజీతో ఇవ్వాలనే ఉద్దేశంతోను, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ పోతున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాస్ట్లో కొద్దిగా తేడా ఉంటుంది, అంటే పెద్ద తేడా కాదు, కొద్దిగా తేడా ఉంటుంది. జనరల్గా అయితే సిటీస్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే నారాయణ మెడికల్ కాలేజీలో పేదలు నిరుపేదలు వస్తారు కాబట్టి రీజనబుల్గా చేయమని యాక్చువల్గా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికైతే ఎంత ఖర్చు అవుద్దో ఆ ఖర్చే, అంటే ఇక్కడ లాభాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా పేదలు నిరుపేదలకు కూడా హై క్వాలిటీ, హై టెక్నాలజీ, హై ప్రెషన్ సర్జరీ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.